హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో అసలు స్టవ్ వెలిగించకుండా, ఉడికించే పని లేకుండా, ఎండతో పని లేకుండా వడియాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఇది స్పెషల్గా చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను మరమరాలతోటి వడియాలను అయితే మీకు చేసి చూపించబోతున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి. అప్పుడే మీకు కంప్లీట్గా ఎలా చేశానో అర్థమవుతుందన్నమాట. ఇక నేను 2 కప్పుల దాకా మరమరాలను తీసుకుని వాటర్లో వేసి మంచిగా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే దీనిలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా కడిగేసుకోవాలి. అలా అని ఎక్కువసేపు నానబెట్టేసేయకూడదండి, వెంటనే కడిగేసేయాలన్నమాట. ఎక్కువసేపు నానబెడితే ఏమవుతుందంటే నలిగిపోతూ వస్తుంది, తినేటప్పుడు చక్కగా క్రిస్పీగా ఉండదన్నమాట. మంచిగా ఇలా డైరెక్ట్గా చక్కగా వేసేసి నీళ్ళల్లో 2-3 సార్లు కడిగేసేసిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇందులోనికి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు, అది కూడా పచ్చివేనండి. వీటిల్లో రాళ్ళు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చక్కగా రాళ్ళు అవన్నీ చక్కగా వేరేసుకుని కంప్లీట్గా అవి కూడా కడిగి పూర్తిగా ఎండలో ఎండబెట్టిన తర్వాత ఇందులోకి యాడ్ చేశాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్టు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, అదేవిధంగా ఒక చిన్న టీ గ్లాస్ దాకా ఒక అరకప్పు దాకా ఇది సగ్గుబియ్యం పౌడర్ ఉంటుంది కదండి, ఆ సగ్గుబియ్యం పౌడర్ని ఒక అరకప్పు దాకా తీసుకుని ఒక 1 కప్పు దాకా వాటర్ తీసుకుని మంచిగా 2 మిక్స్ చేసేసి ఉడికించుకోవాలి. ఆ ఉడికించుకున్నదే నేను ఇందులోకి యాడ్ చేశాను అనమాట. 3 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను. చక్కగా ఈక్వల్గా ఇవన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడైతే పూర్తిగా కంప్లీట్గా ఇదంతా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. అస్సలు విరిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా ఎంత టేస్ట్గా ఉంటాయంటే చాలా బాగుంటాయి. సో మంచిగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ వడియాలను ప్రిపేర్ చేసుకోవటం కోసం ఇక్కడ నేను పక్కనే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని చేతిని తడికి అప్లై చేసేసుకుంటూ ఇలా వడియాలు ప్రిపేర్ చేసుకోవటమే. ఇలా వడియాలు ప్రిపేర్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఒక మూతలు ఉంటాయి కదండి కిచెన్లో మనకి, స్టీల్ మూతలు, వాటిని అయితే ఇలా తీసేసుకుని ఒక కవర్ ఇలా ప్యాక్ చేసేసుకుని మంచిగా ఈ కవర్కి కూడా కొంచెం వాటర్ని అప్లై చేసేసుకుని ఆ తర్వాత ఇలా వడియాలు పెట్టుకోవడమే. చాలా ఈజీ అండి, అసలు విరిగిపోవు. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా సరే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. పూర్తిగా ఇవి గాలికి ఆరబెట్టుకున్నా పర్లేదు, ఎండలో పెట్టుకున్నా పర్లేదు, అస్సలు విరిగిపోయే ఛాన్సే లేదు. పర్ఫెక్ట్గా మీరు ఎలా పెట్టారో అలాగే వచ్చేస్తాయి. ఒకటి చేసిన తర్వాత మరొకటి కూడా చేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీ అండి, ఒక్కరే ఎన్నైనా సరే పెట్టేసేయచ్చు. చాలా టేస్ట్గా కూడా బాగుంటాయండి. సో అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసి నేను మీకు ఇక్కడ కంప్లీట్గా చూపిస్తున్నాను అనమాట. వీటిని నేను కొంచెం గాలి తగిలే ప్లేస్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇవి నాకు కనీసం ఆరటానికి 2 రోజులు పట్టాయండి. ఇక్కడ మరీ అంత మందంగా కాకుండా మరీ అంత పలచగా కాకుండా ఇక్కడ నేను ఈ విధంగా చేశాను అనమాట. మంచిగా ఈ విధంగా చేసిన తర్వాత ఇవి కంప్లీట్గా పూర్తిగా దీనిలో చెమ్మ కానీ తడి కానీ ఏమీ లేకుండా కంప్లీట్గా ఎండబెట్టుకోవాలి. కొంచెం తడున్నా సరే సాగుతూ వస్తాయండి, అదే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడైతే మంచిగా కంప్లీట్గా పూర్తిగా ఎండిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. గలగల్లాడుతూ చక్కగా బాగా ఎండిపోయాయండి. ఇప్పుడైతే మంచిగా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా స్నాక్స్ టైంలో కానీ, లేదా మంచిగా పప్పుచారు కానీ, రసం కానీ, గ్రేవీ కర్రీస్ కానీ చేసుకున్నప్పుడు ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఇక్కడ డీప్ ఫ్రై కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. డీప్ ఫ్రైకి సరిపడా కళాయిలో ఆయిల్ తీసుకుని ఆ తర్వాత మంచిగా వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవటమే. వేసేసుకుని మంచిగా దీనిలోకి మంచిగా అటు ఇటు టర్న్ చేసేసి 1 నిమిషంలోనే ఫ్రై అయిపోతాయండి. ఎక్కువసేపు కూడా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎక్కువ ఫ్రై చేసినట్లయితే కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే కొంచెం కారం యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఎల్లో కలర్ లాగా అట్లా వస్తాయన్నమాట. బట్ ఇక్కడ నేను మంచిగా ఈ విధంగా 2 వైపులా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. చాలా బాగున్నాయండి. మంచిగా ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవటమేనమాట. ఇలా మంచిగా అన్నిటినీ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా డీప్ ఫ్రై చేస్తూనే కొన్ని తినేసారండి మా పిల్లలైతే, అంత బాగున్నాయండి. మరమరాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా అందులో డిఫరెంట్గా మంచిగా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి. విడిగా మరమరాలు అలానే ఉంచేసినా పురుగులు పట్టేస్తూ ఉంటాయి కదండి. అలా కాకుండా మంచిగా వడియాల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకున్నామంటే పిల్లలు ఏమన్నా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు
టక్కనే ఇలా డీప్ ఫ్రై చేసేసి ఇచ్చేసామంటే హ్యాపీగా తినేస్తారు. అండ్ టేస్ట్ కూడా మంచిగా స్పైసీగా చాలా బాగుంటాయి అన్నమాట. డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. ఇంకా మీకు ఈ వీడియో నచ్చి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరి ఇంకా మన ఛానల్ని కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచిగా మిగిలినవి కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 1-2 సంవత్సరాల దాకా నిల్వ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.